ఎవ్రీవన్, వెల్కమ్ టు వాణి వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు వచ్చి మాకు వీకెండ్లో ఫస్ట్ మేము చేసే పని ఏంటంటే గ్రాసరీ షాపింగ్ ఉంటుంది మార్నింగ్. సో ఇప్పుడైతే నేను బయలుదేరి గ్రాసరీ షాప్కి వెళ్ళి ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్ అవి కూడా పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నా వ్లాగ్లో కూడా ఇక్కడ ఏమేమి వెజిటబుల్స్ దొరుకుతాయి అండ్ ఏమేమి దొరకవు అండ్ ఎంత కాస్ట్ ఉంటాయి ఏంటి అన్నది మొత్తం వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. సో నా వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ వాణి వ్లాగ్. అండ్ గ్రాసరీస్తో పాటు నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్ కూడా కొందాం అనుకుంటున్నాను. సో ఎప్పుడు ఇండియా నుంచి తెచ్చుకుంటాము ప్రెషర్ కుక్కర్, బట్ అదైతే హ్యాండిల్ అది విరిగిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇంట్లో కావాల్సిన స్టీల్ సామాన్లు, గ్లాసులు, ప్లేట్లు ఇలాంటివన్నీ ఉంటాయి. మనం ప్రత్యేకంగా వీటిని ఇండియా నుంచి మనం తెచ్చుకొని అవసరం లేదు. బట్ ప్రెషర్ కుక్కర్ అయితే నేను ఎప్పుడో తెచ్చాను, అదే పనిచేసింది మొన్నటి వరకు. బట్ అదైతే హ్యాండిల్ ఇరిగిపోయింది. అండ్ దానికోసం అని చెప్పి నేను కొత్త ప్రెషర్ కుక్కర్ కొందాం అనుకుంటున్నాను. ఇంకా ప్రెషర్ కుక్కర్ ఎప్పుడు చూస్తాను కానీ దాని కరెక్ట్గా ఎన్ని లీటర్స్ ఉంటుంది, అది ఎంత ప్రైస్ ఉంటుందో నేను అంత అబ్జర్వ్ చేయలేదు. బట్ ఈసారి అయితే మొత్తం చూసుకొని ఓ మంచి ప్రెషర్ కుక్కర్ కొనాలి అనుకుంటున్నాను. అండ్ ఈ ప్రెషర్ కుక్కర్తో పాటు మెయిన్ థింగ్ ఇంకోటి గోంగూర అనమాట. ఇక్కడ గోంగూర మాకు ఓన్లీ సమ్మరే దొరుకుతుంది. జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 months గోంగూర దొరుకుతుంది, వీడి రోజుల్లో దొరకదు. సో తక్కిన వెజిటబుల్స్ అన్నీ దొరుకుతాయి కానీ గోంగూర ఒకటి మాత్రం చాలా రేర్గా ఈ 3 months దొరుకుతుంది, నెక్స్ట్ దొరకదు. సో ఇప్పుడు గోంగూర వచ్చింది, సో అది కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇక్కడ రేర్గా దొరికే ఫ్రూట్ వచ్చి జామ పండు. సో ఈ జామ పండు వచ్చి చాలా రేర్గా ఇక్కడ దొరుకుతుంది, ఎప్పుడు ఉండదు, ఎప్పుడో ఒకసారి ఉంటాయి. అవి కూడా చాలా కాస్ట్ ఉంటాయి. అండ్ అవకాడో కంటే కూడా చాలా కాస్ట్ ఉంటాయి. మన ఇండియాలో అయితే కొంచెం తక్కువ ప్రైస్కే వచ్చేస్తాయి మనకి, బట్ ఇక్కడైతే చాలా కాస్ట్ ఉంటాయి. సో మాకి ఫేవరెట్ ఫ్రూట్. సో అవి కూడా ఉంటాయో లేదో చూసి అవి కూడా ఉంటే బాగుండు అనుకుంటున్నాను, అవి కూడా తీసుకోవాలనుకుంటున్నాను. ఓవరాల్గా అయితే ఇంకా ఈ మూడింటితో పాటు ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్ ఇంకా అన్నీ ఉంటాయి కదా, సో వాటన్నిటిని కూడా తీసుకోవాలనుకుంటున్నాను. అండ్ నేను వెళ్ళే గ్రాసరీ స్టోర్ ఎట్లా ఉంటుంది అండ్ అక్కడ ఏమేమి వెజిటబుల్స్ దొరుకుతాయి, ఫ్రూట్స్ దొరుకుతాయి, ఇంకా మన ఇండియాకి సంబంధించినవి ఇంకా ఏమేమి దొరుకుతాయో అన్నీ కూడా ఈరోజు నా వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడైతే మీరు నా వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో ఇప్పుడైతే మనం గ్రాసరీ స్టోర్కి వచ్చేసాము. ఇక్కడ ఇంకా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఇక్కడ పార్కింగ్ వచ్చి మనం ఏ స్టోర్కి అయితే వెళ్తామో వాళ్ళు పెట్టిన స్లాట్స్లోనే మనం కార్ పార్కింగ్ చేసుకోవాలి. వేరే వాటిలో పెడితే ఫైన్ అది ఉంటుంది. సో ఇక్కడ కార్ పార్కింగ్ చేయాలంటే చాలా రష్ ఉంటుంది. వీకెండ్ ఒక 1/2 hour వరకు టైం పడుతుంది. సో ఇప్పుడైతే మనం కార్ పార్కింగ్ చేసి గ్రాసరీ స్టోర్లోకి వెళ్తున్నాము. ఇది కంప్లీట్ మన తెలుగు వాళ్ళ గ్రాసరీ స్టోర్ అనమాట. సో కంప్లీట్ గ్రాసరీస్ కానీ కిచెన్ ఐటమ్స్ కానీ అన్నీ దొరుకుతాయి. అండ్ ఇది ఎంట్రన్స్లోనే ఇక్కడ కట్ బజ్జీ అండ్ సమోసా ఇవి ఉంటాయి అన్నమాట. అండ్ చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. అండ్ అలాగే క్వాలిటీ ఐస్ క్రీమ్స్ మన ఇండియాలో దొరుకుతాయి కదా, సో అట్లాంటి ఐస్ క్రీమ్స్ అన్ని కోన్ ఐస్ క్రీమ్స్ ఇలాంటివన్నీ కూడా ఇలా పెట్టేసి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ వెజిటబుల్ సెక్షన్లోకి వెళ్దాము. అండ్ వెజిటబుల్ సెక్షన్లోకి వెళ్ళే ముందు ఇక్కడ రైస్కి సంబంధించినవన్నీ పెడతారనమాట. నేను ఇండియాలో కూడా చూడలేదు ఇన్ని బ్రాండ్స్ ఉంటాయా అని. ఈ రైస్ సెక్షన్లో బాస్మతి రైస్, బ్రౌన్ రైస్, సోనా మసూరి రైస్ ఇవన్నీ ఉంటాయి. అండ్ రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి, దీప, రాయల్, లక్ష్మి ఇట్లాగా. అండ్ బాస్మతి రైస్లో అయితే ఎక్స్ట్రా లాంగ్ గ్రెయిన్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. బ్రౌన్ రైస్లో కూడా బాస్మతి రైస్ ఉండింది. అండ్ ఇదంతా వచ్చి కంప్లీట్ రైస్ సెక్షన్. ఈ రైస్ సెక్షన్ పక్కనే ఆటా ఫ్లోర్ ఉంటుంది కదా, సో వాటిలో రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా పక్కనే ఉంటాయి అన్నమాట. సో ఇదంతా వచ్చి రైస్ సెక్షన్. ఇంకా నెక్స్ట్ వచ్చి వెజిటబుల్స్ ఏమేమి ఉంటాయో మీకు ఒకసారి నేను చూపించేస్తాను. సో ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి. బ్రొకోలీ, కొత్తిమీర, పుదీనా, కార్న్, దోసకాయలు, ఇంకా బీట్రూట్, కుకుంబర్లోనే 3 varieties ఉన్నాయి ఇక్కడ.
అండ్ అలాగే కింద వచ్చి స్వీట్ పొటాటో ఉన్నాయి, అండ్ మునగాకు, గోంగూర, తోటకూర ఇలాంటివన్నీ కూడా పెట్టేసి ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ క్యాలీఫ్లవర్, క్యాబేజీ, సొరకాయ, బీరకాయ, క్యాప్సికమ్ అండ్ ఫ్రెష్ కోకోనట్ అండ్ పచ్చిమిర్చిలోనే 3-4 వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ మ్యాంగో, బ్రింజాల్, ములక్కాడలు ఇట్లా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే తమలపాకులు కూడా ఉన్నాయి, చూసారు కదా. సో ఒక లీఫ్ వచ్చి $1 పడుతుంది. అండ్ ఇంకా కరివేపాకు అయితే మాకు ఇక్కడ ఇలా ప్యాకెట్స్లో ఇస్తారు. అండ్ ఇంకా దొండకాయ, బెండకాయ అండ్ బనానా, టమాటోస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ లైమ్, లెమన్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ పల్లీలు ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇదైతే నేను కంపల్సరీ తీసుకుంటాను అనమాట. ఇక్కడ ఆలు, పపాయ, ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. బట్ ఫ్రూట్స్ అయితే ఎక్కువ మేము కాస్కోలో తీసుకుంటాము. అండ్ ఫస్ట్ మెయిన్గా ఇక్కడ తీసుకోవాల్సిన ఫ్రూట్ ఏంటంటే ఇదే జాంపండు, చాలా బాగుంటుంది. అండ్ ఇది ఒక కాయ వచ్చేసి మనకి $3 వరకు పడుతుంది. అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటాయి. అండ్ ఇంకా అలాగే ఇంకా తక్కిన ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ అల్లం, వెల్లుల్లి కూడా ఇక్కడ మాకు ఇట్లాగే ఉంటాయి. ఫైనల్గా అయితే ఇది మా గ్రాసరీస్ మొత్తం అనమాట. ఏమేమి దొరుకుతాయో అన్నీ ఇక్కడ చూపించేశాను. అండ్ మీరు ఏమైనా మిస్ అయితే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అదంతా వచ్చి ఫ్రోజన్ సెక్షన్, మిల్క్ ఇంకా యోగర్ట్ ఇవన్నీ కూడా ఫ్రోజన్ సెక్షన్లో ఉంటాయి. అండ్ ఇప్పుడైతే ఇంకా నేను గ్రాసరీ షాపింగ్ చేయటం మొదలుపెట్టాను. అండ్ ఇక్కడ మా అక్కలు అయితే నేను ఏమైతే కార్ట్లో వేస్తానో అవన్నీ తీసి కిందేస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడ ఇంకా గ్రాసరీస్ మొత్తం నేను పర్చేస్ చేస్తున్నాను. అండ్ ఏమేమి కొన్నానో చూపిస్తాను. సో ఇక్కడ నేను క్యాలీఫ్లవర్ అండ్ క్యాబేజీ తీసుకున్నాను. అండ్ వీటి కాస్ట్, వెయిట్ వచ్చి మనం బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్తాం కదా, అప్పుడు అక్కడ వాళ్ళు వెయిట్ చూసి దానికి కాస్ట్ వేస్తారు. అండ్ ఇవి బీరకాయలు. సో బీరకాయలు అయితే ఒకసారి చాలా బాగుంటాయి, ఒకసారి అయితే తీసుకున్నవన్నీ చేదై పడేస్తుంటాను. అండ్ కానీ బాగుంటుంది బీరకాయ కూర, నాకు చాలా ఇష్టం. సో అది ఒక లక్ను బట్టి ఉంటుంది, ఒకసారి బాగుంటాయి, ఒకసారి బాగోవు. ఇంకా అలాగే కొత్తిమీర, పుదీనా ఇంక ఇలాంటివన్నీ తీసుకుంటాను. అండ్ బ్రింజాల్ కూడా ఇక్కడ మన ఇండియాలో లెక్కనే ఉంటాయి అన్నమాట. సో అవి కూడా తీసుకున్నాను. అండ్ ఇంకా అలాగే క్యాప్సికమ్, దొండకాయ, బెండకాయ ఇవన్నీ కూడా తీసుకున్నాను. అండ్ నేనైతే అన్నీ తీసి కార్ట్లో వేస్తాను. మా అక్కలైతే అన్నీ తీసి కింద వేస్తూ ఉంటాడు, మళ్ళీ పక్కన పెట్టేస్తూ ఉంటాడు. సో ఇలాంటి పనులన్నీ చేస్తుంటాడు. సో ఇక్కడ టమాటోస్ అవి తీసుకున్నాను. అండ్ మా అఖిల్ అయితే ఇక్కడ నాతో హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాడు. సో దాక్కో నేను ఎక్కడున్నానో కనిపెట్టు అని. అండ్ ఇలాంటి పనులన్నీ చేస్తుంటాడు, బయటకు వస్తే అస్సలు చిక్కడి చేతికి. ఇలా ఇంకా నెక్స్ట్ వచ్చి ఇదంతా వచ్చి ఆయిల్, దాల్, ఫ్లోర్ సెక్షన్ ఇవన్నీ ఉంటాయి. అండ్ మైదా, రైస్ ఫ్లోర్, బేసన్ ఫ్లోర్, మసాలా పౌడర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో వీటన్నిటిని ఒకసారి లుక్ వేసేయండి. సో ఇక్కడ హార్లిక్స్, బూస్ట్, బోర్న్విటా ఇవన్నీ కూడా దొరుకుతాయి. అండ్ అలాగే కాఫీ సెక్షన్, టీ సెక్షన్, సో గ్రీన్ టీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇది స్టీల్ సామాన్లన్నీ ఉంటాయి అన్నమాట, గ్లాసెస్, ప్లేట్స్ ఇవన్నీ. మనం ప్రత్యేకంగా వీటిని ఇండియా నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ మనం కొనవచ్చు. రేట్ కూడా చాలా తక్కువే ఉంటాయి. అండ్ మెయిన్గా నేను వచ్చింది ఈ కుక్కర్ కోసం కదా, సో ప్రెస్టేజ్ ప్రెషర్ కుక్కర్. సో ఇది తీసుకుందామని వచ్చాను. బట్ చాలాసేపు అయితే ఆలోచించాను ఎన్ని లీటర్స్ తీసుకోవాలి అని. నా దగ్గర అయితే ఫస్ట్ నేను ఇప్పటివరకు యూస్ చేసింది 3 లీటర్సే యూస్ చేశాను. సో కొంచెం పెద్దది తీసుకుందాం అనుకుంటున్నాను. పెద్దది మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు. సో ఒక మీడియం రేంజ్లో ఉన్న లీటర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో అందుకోసమైతే నేను అన్నీ చూపించి చూశాను ఎంత వెయిట్ ఉంటాయా అని. సో ఇట్లా బాక్సుల్లో కంటే బయట చూస్తే ఇంకా మనకి క్లియర్గా తెలుస్తుంది.
సో నేనైతే ఇక్కడ 7.5 లీటర్స్ తీసుకున్నాను. నాకు అది 3600 రూపీస్ పడింది, అంటే మొత్తం $48. సో అది నేను ఇంటికి వెళ్ళినాక చూపిస్తాను. నేను వీడియో ఏమీ తీయలేదు అక్కడ చెక్ చేసేటప్పుడు. అండ్ ఇంకా ఇదంతా వచ్చి మామూలు మనకి ఇవి ఉంటాయి కదా మసాలా, ఇలాచి, ఇవన్నీ సెక్షన్ అంతా కూడా ఇలా ఉంటాయి. సో మనకి ఇండియాలో ఏమేమి దొరుకుతాయో అలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి యూఎస్లో. సో మామూలుగా నేను ఫ్రెండ్స్తో మాట్లాడినా, రిలేటివ్స్తో మాట్లాడినా సో అడుగుతూ ఉంటారు మీకు అవి దొరుకుతాయా అని. బట్ అన్నీ చూసారు కదా మీరు, అన్నీ దొరుకుతాయి మన ఇండియాలో ఏమేమి ఉంటాయో అన్నీ. ఎందుకంటే మేము ఉండే ఏరియాలో ఆల్మోస్ట్ అంతా ఎక్కువ ఇండియన్సే ఉంటారు, బే ఏరియాలో. సో మన ఇండియన్స్కి కావాల్సినవి అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. చూసారు కదా, ఇదంతా వచ్చి కాస్మెటిక్ సెక్షన్. సో హెన్నా కానీ, ఇంకా ఈ మనం స్టిక్కర్స్ పెట్టుకుంటాం కదా తిలకం, ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఈవెన్ కుంకుడుకాయలు కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ చీపుర్లు, బకెట్లు, క్యారమ్ బోర్డు, స్లేట్. సో అఖిల్కి నేను స్లేట్ ఫస్ట్ 3 years అప్పుడైతే ఇక్కడే తీసుకున్నాను. అండ్ అలాగే ఇవి స్వీట్స్ అనమాట, హోమ్ మేడ్ స్వీట్స్. ఇవి కూడా చాలా చాలా బాగుంటాయి. అండ్ అలాగే పూజకు కావాల్సిన సామాన్లు, ఆ విగ్రహాలు అవన్నీ ఉంటాయి కదా, సో అవి కూడా మొత్తం ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వస్తుంది మనకి నెక్స్ట్ మంత్ రాఖీ వస్తుంది కదా, సో రాఖీకి సంబంధించిన రాఖీస్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ అలాగే శ్రావణ మాసం వస్తుంది కదా, గిఫ్ట్స్ ఇవ్వటానికి చిన్న చిన్న గిఫ్ట్స్ కూడా ఇట్లా ముందే వాళ్ళు సెట్ చేసి పెడతారు. మనం ఆర్డర్ ఇస్తే కనుక మనకు ఒక బల్క్ ఎన్ని కావాలో అన్ని పీసెస్ మనకి ముందే మనం ఆర్డర్ ఇస్తే మనకు కావాల్సిన టైం కల్లా వాళ్ళు మనకి డెలివరీ చేస్తారు. అండ్ ఇక్కడ రాఖీలు చూసారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. సో 1 month బిఫోరే ఏదైనా ఫెస్టివల్ వస్తుందంటే దానికి సంబంధించినవన్నీ కూడా ముందే వీళ్ళు ఇక్కడ అరేంజ్ చేస్తారనమాట. సో ఇట్లాగా మాకు ఏ సీజన్లో ఏ ఫెస్టివల్కి ఏమేమి కావాలో అన్నీ దొరుకుతాయి. అండ్ ఇక్కడ వచ్చి మల్లె చెట్లు ఉన్నాయి, కరివేపాకు చెట్టు, మల్లె చెట్టు, తులసి చెట్లు, ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇది ఒక ప్లాంట్ వచ్చి $15 పడింది. అండ్ చాలా బాగుంది, చిన్న చిన్న పూలు. నేనైతే అక్కడ ఉన్న ఫ్లవర్స్ అన్నీ పిక్ చేశాను. అండ్ చిన్న చిన్న క్రాటన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ అలాగే ఇక్కడ డ్రమ్ స్టిక్ ప్లాంట్ ఉంది, ఇంకా లెమన్ గ్రాస్ ప్లాంట్, బనానా ప్లాంట్, ఇంకా తులసి చెట్లు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇవి కూడా మరీ అంత కాస్ట్ ఏమి ఉండవు, బట్ రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి. సో ఇక్కడ నేను 6.5 లీటర్స్ కుక్కర్ తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చి $48, మన ఇండియన్ కరెన్సీలో వచ్చి 3600 రూపీస్ అనమాట. సో నేను అక్కడే ఒకసారి చెక్ చేసుకున్నాను క్యాప్ అది ఫిట్ అవుతుందా లేదా అని. అండ్ వాళ్ళైతే యూస్ చేయకపోతే ఏమన్నా డ్యామేజ్ ఉంటే రిటర్న్ తీసుకుంటామని చెప్పారు. సో ఇదనమాట నా ప్రెషర్ కుక్కర్. అండ్ నెక్స్ట్ నేను ఈ కుక్కర్లో గోంగూర మటన్ కుక్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ రెసిపీని కూడా నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ వాణి వ్లాగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.